పొట్టు మినపప్పు చిల్లిగారికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అయితే లావణ్య గారు, ఇందాక నాటుకోడి కూర, ఇప్పుడు దానికి కాంబినేషన్లో పొట్టు మినపప్పు చిల్లిగారే. సో నార్మల్ గారెలు అయితే ఓకే, దీంట్లో పొట్టు మినపప్పులో ఎలా ఉంటుందండి? అంటే నార్మల్ దీనికి దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మనం యాక్చువల్గా పొట్టులో ఉంటుంది, కానీ అందరూ పొట్టు తీసేసి తింటారు. మనం పొట్టుతో వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. లావణ్య గారు, ఫస్ట్ ఏం చేద్దామండి? మిక్సీ జార్ ఇవ్వండి, మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇదిగోండి మిక్సీ జార్. ఓకే, మినప్పప్పుని మిక్సీ చేసుకోవాలి. ఓకే, సో నానబెట్టుకున్న పొట్టు మినపప్పు. సో అయితే లావణ్య గారు, మీరు మిక్సీ పట్టుకునే లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసేస్తానండి. ఓకే అండి, మీరు వెళ్ళి మిక్సీ పట్టుకొని వచ్చేయండి. ఓకే, అయిపోయిందండి? అయిపోయింది, వచ్చేయండి. ఒకసారి చూపించండి. ఓకే, మనకి మరీ పల్చగా రాకుండా ఉండాలి, అది అంతే కదా? మనకి గార వేసుకోవడానికి రావాలి. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి మిక్సింగ్ బౌల్. ఓకే, నెక్స్ట్ అండి? నెక్స్ట్ దీంట్లో ఆనియన్స్ వేసుకో. ఓకే, తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ జీలకర్ర. నెక్స్ట్ పుదీనా. ఓకే అండి, కొంచెం కొత్తిమీర. ఓకే, మన రుచికి సరిపడా ఉప్పు. ఓకే, ఇవన్నీ కలిపేసుకోవాలి. ఓకే అండి, సో అవన్నీ కూడా మొత్తం కలిపేసుకోవాలి. సో అయితే లావణ్య గారు, మీరు పుట్టి పెరిగిందంతా మెదక్ అండి ఇప్పుడు? అవునండి, మెదక్ దగ్గర దౌలతాబాద్. హైదరాబాద్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మ్యారేజ్ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను, 14 years. ఇప్పటికి 14 ఏళ్ళు. ఓకే, సో మెదక్లో అంటే బాగా విజిటింగ్ ప్లేసెస్, షాపింగ్ ప్లేసెస్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? మెదక్లో ఫేమస్ చర్చ్ ఒకటి ఉంది. నెక్స్ట్ వనదుర్గ అమ్మవారు చాలా ఫేమస్, ఏడుపాయల టెంపుల్ దగ్గర. ఓకే, అమ్మవారి దగ్గర మేము ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాము. అమ్మవారికి బోనం సమర్పిస్తాము. ఓకే, ఏ టైంలో పెడుతూ ఉంటారండి? ఆషాఢం, ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా అమ్మవారికి బోనం సమర్పించుకుంటాము. అమ్మవారికి ఓడి బియ్యము ఇట్లా తీసుకెళ్తుంటాం. ఓకే, సో ఎవ్రీ ఇయర్ పక్కా వెళ్తారు? ఎవ్రీ ఇయర్ వెళ్తాము. ఓకే, సో మీరు అన్నట్టు ఆ చర్చ్ కూడా నేను విన్నాను, చాలా ఫేమస్. ఓకే, ఫైన్. అండ్ షాపింగ్కి ఎక్కడ వెళ్తూ ఉంటారండి మెదక్లో? ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా అక్కడ? స్పెషల్ అంటే ఏం లేదు, అది కూడా సిటీ లాగే ఉంటుంది. షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఫైన్. సో లావణ్య గారు, కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకా గారెలు వేసుకోవడమేనా? అంతేనండి, ఆయిల్ హీట్ ఎక్కిందా? ఆయిల్ వేడైపోయింది. ఓకే అండి, గారె వేసుకోవడానికి ముందు కొంచెం వాటర్లో పెట్టుకోవాలి, గారె తొందరగా సో చేతిని నీళ్ళతోటి తడుపుకోవాలి. కొంచెం చిల్లు గారె కదా, చిల్లు పెట్టాలి, కంపల్సరీ ఉండాల్సిందే చిల్లు గారికి చిల్లు. అంతే. ఓకే, సో ఇలానే అన్ని గారెలు కూడా వేసుకోవాలి. అండ్ లావణ్య గారు, ఇప్పుడు మెదక్ నుంచి ఏదన్నా తెచ్చుకోవాలి అంటే ఏం తెచ్చుకోవచ్చండి? మనకి ఆల్ ఏమంటారు, ఇప్పుడు చిరుధాన్యాలతో అన్ని పేలాలు చేస్తున్నారు కదా, వరితోని, ఇంకా జొన్న పేలాలు, కార్న్తోని, అక్కడ స్పెషల్ అది అన్ని. రాగి అటుకులు, జొన్న అటుకులు, అలా స్పెషల్ అక్కడ.
సో లావణ్య గారు ఫ్రై అయిపోయిందండి? అయిపోయిందండి. ఓకే, వేగాయి కదా, తీసేద్దాం. ఓకే. ఓకే, రెడీ అయిపోయింది కదా, ఇచ్చేయండి. ఓకే లావణ్య గారు, ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. పొట్టు మినపప్పు చిల్లిగారి రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పొట్టు మినపప్పు చిల్లిగారికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పొట్టు మినపప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, ఉప్పు. పొట్టు మినపప్పు చిల్లిగారే తయారు చేసుకునే విధానం: ముందుగా డీప్ ఫ్రైకి నూనె సిద్ధం చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో నానబెట్టిన పొట్టు మినపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడైన నూనెలో గారెల పిండిని చిల్లిగారెలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే పొట్టు మినపప్పు చిల్లిగారే రెడీ.